కొండా సుష్మిత సీఎంను పరకాల ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మాట్లాడడంతో సీఎల్పీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రత్యేకించి సమావేశమయ్యారు. ఈ భేటీలో 15 మంది ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సురేఖకు వ్యతిరేకంగా 20 మంది ప్రజాప్రతినిధులు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. సీఎంకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొండా సురేఖను మంత్రి బాధ్యతల నుంచి తప్పించాల్సిందేనని అంటున్నారు ఎమ్మెల్యేలు. అసలు ఈ సీఎల్పీ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారో ఒకసారి చూద్దాం. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ పాల్గొన్నారు. అలాగే వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, దేవరకద్ర నుంచి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, అలానే ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి సీఎల్పీ మీటింగ్కు హాజరైన వాళ్లలో ఉన్నారు. ఇంకా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్, ఆ తర్వాత దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అచ్చంపేట నుంచి ఎమ్మెల్యే వంశీకృష్ణ, షాద్నగర్ నుంచి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు, మిర్యాలగూడ నుంచి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఈ 15 మంది ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్సీలు మొత్తంగా సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, సుదీర్ఘంగా ప్రెస్ మీట్ నిర్వహించారు, ఆల్మోస్ట్ అందరూ మాట్లాడారు. అవుట్కమ్ ఏంటి? వీళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? కేవలం ఒకే ఎజెండాతో ఈరోజు మీటింగ్ను ముగించారు. దాని తర్వాత ప్రెస్ని కూడా అడ్రస్ చేశారు. దాంట్లో ఒకే ఒక తీర్మానం, కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, లేకపోతే రాజీనామా చేయాలి. కొండా సురేఖతో పాటుగా పార్టీ లైన్ క్రాస్ చేసి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డితో పాటు చిన్నారెడ్డి లాంటి వ్యక్తులను కూడా వారి విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలి. దీనిపైన సీఎంతో పాటుగా పీసీసీ అట్లాగే ఏఐసీసీకి ఫిర్యాదు చేయాలనేది అయితే ఎమ్మెల్యేలు డిసైడ్ చేశారు. దానిలో భాగంగానే ప్రెస్ మీట్లో వేముల వీరేశం విప్గా ఉన్నారు. సో వేముల వీరేశంతో పాటుగా మిగతా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు. చాలాసార్లు పార్టీ సంయమనం పాటించింది. ఇక ముందు కూడా ఇంతే ఓపికగా ఉంటే పార్టీకి ప్రభుత్వానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. పార్టీ నుంచి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, పార్టీ నుంచి అవసరమైతే సస్పెండ్ చేయాలి అనేది చెప్పారు. దాంతోపాటుగా నాయని రాజేందర్ రెడ్డి డైరెక్ట్గా డిమాండ్ చేశారు, మీరు మర్యాదగా రాజీనామా చేసి వెళ్తే బాగుంటుంది, బర్తరఫ్ చేసేంత వరకు వెయిట్ చేస్తే మాత్రం మీ పరువు పోతుంది అనేది డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. సో మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా ఒకటే లైన్ పైకి వచ్చారు. మీరు ఇప్పుడు చదివిన మొత్తం పేర్లలో 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. సో దాంట్లో నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ ఎక్కడైతే ఇష్యూ ఉందో, ఎక్కడైతే పార్టీకి సంబంధించిన వివాదం చెలరేగుతుందో అక్కడ నుంచి ఇప్పుడు ఆ వరంగల్కి సంబంధించి కొండా సురేఖ, నల్గొండకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్కి సంబంధించి చిన్నారెడ్డి, ఈ 3 జిల్లాలకు సంబంధించిన మెజార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు మీటింగ్కి అటెండ్ అయ్యారు. దాంతో పాటుగా మిగతా ఎమ్మెల్యేలు కూడా మహేష్ గౌడ్కి అట్లాగే సీఎంకి లేఖలు రాసే ఆలోచనలో ఉన్నారు. రేపటి నుంచి వారి ప్రెస్ మీట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒక డిమాండ్, ఒక ఏకగ్రీవ తీర్మానం ఎమ్మెల్యేలందరి నుంచి ఒక ఏకగ్రీవ అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ముందుగా కొండా సురేఖ లాంటి వాళ్ళపైన తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత రిప్లై అసలు సాటిస్ఫాక్టరీగా లేదు, అసలు పార్టీని గౌరవించినట్టుగా ఎక్కడ కూడా లేదు. కనీసం ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడిన కొండా సుష్మిత విషయంలో ఆమె ఆ వ్యాఖ్యలను ఖండించలేదు కనీసం అంటూ చాలామంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు కూడా అదే చెప్పారు, కనీసం ఖండించాల్సింది, ఆ వ్యాఖ్యలకు తాను రెస్పాండ్ అవ్వాల్సింది, అపాలజీ చెప్పాల్సింది, మిగతా దానికి ప్రాసెస్ ప్రకారం వెళ్తుండే అనే అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే రాజీనామా లేకపోతే బర్తరఫ్ అనే డిమాండ్ మీదనే ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఉన్నారు. సత్య.